హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో జూన్ 5th 2024 స్పేస్లోకి వెళ్ళిన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఫైనల్లీ ల్యాండ్ అయిపోయారు మార్చ్ 19, 2025. సో ఇన్ని రోజులు వాళ్ళు అక్కడ అసలు ఎట్లా సర్వైవ్ అయ్యారు అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయి ఉంటాయి అక్కడ పోయిన తర్వాత. ఎందుకంటే 9 months ప్లస్ వాళ్ళు అక్కడ ఉండడం, ఇన్ని రోజుల తర్వాత తిరిగి రావడము. సో ప్రస్తుతానికి వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ కమ్మల శ్రీధర్ ఉన్నారు, ఫేమస్ డాక్టర్. సో డాక్టర్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. నేను డాక్టర్ కమ్మల శ్రీధర్. నేను రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అయితే సునీత విలియమ్స్ గారి గురించి ఎంతో ఉత్కంఠతో మనందరం ఎదురు చూసినటువంటి ఈ 9 నెలలు ముగిసినాయి. ఎందుకంటే 9 రోజులు అనుకొని ఆమె వెళ్ళినటువంటి అక్కడ ఆ మిషన్ లోపల కొన్ని సమస్యలు, సాంకేతిక సమస్యల వల్ల ఆమె తిరుగు ప్రయాణం అనేది కష్టమైపోయింది. అయినప్పటికీ కూడా ఈ 9 నెలల్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వారు ఎటువంటి సమస్యలు ఫేస్ చేసి ఉంటారు, వారికి వచ్చిన ఆరోగ్య సమస్యలు ఏంటి, ఇప్పటివరకు ఏం రాకపోతే వాళ్ళు భూమి మీదకి వస్తే వాళ్ళకు వచ్చిన వచ్చే సమస్యలు ఏంటి అనేవి చర్చించుకుందాం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే నార్మల్గా భూమి ఆకర్షణ శక్తిలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఆహ్లాదభరితంగా ఉంటాడు. ఒకసారి భూమి ఆకర్షణ శక్తి లేనటువంటి వాతావరణం ఊహించండి, కష్టంగా ఉంటుంది. మనం గాలిలో తేలిపోతుంటాం. మొదట్లో వింతగా అనిపించినా తర్వాత కష్టంగా అనిపిస్తుంది. మనము ఎలా నడవాలి అంటే నడవడానికి ఛాన్స్ ఏం లేదు, తేలుతూ వెళ్ళిపోవాలి. మనం అంతరిక్షంలో ఉన్నటువంటి స్పెషల్ విషయాలు ఏంటి అంటే, ఒకటి చిమ్మ చీకటి, అక్కడేం లైట్లు ఏమి ఉండవండి. కాబట్టి ఇంకోటి చాలా ఇరుకైన ప్రదేశాలు ఉంటాయి. మనం నడిచినట్టుగా తలుపు తెరుచుకొని పోవడం అనేది ఉండదు. చిన్న చిన్న టనల్స్లోంచి ఒక ప్రదేశం, ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్కి వెళ్ళిపోతారు. అందువల్ల వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ సరిగా లేదు. మూడవది, వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల విచిత్రమైన విషయాలు జరుగుతుంటాయి. మనకు చెమట వస్తుంది, ఆ చెమటని మనం కిందకి జారిపోతుంటాం. కానీ అక్కడ మన ముందే స్వేద బిందువులు ఉంటాయి, ఇబ్బంది కలిగిస్తుంటాయి. కాబట్టి ఏ వేస్ట్ మనం వదలాలన్నా సరే 10 సార్లు ఆలోచించాలి. బ్రష్ చేసుకున్న తర్వాత మనం ఊస్తే కూడా అదంతా కూడా చుట్టుపక్కల ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఒక కంటైనర్లో దాన్ని ఏదో తీసుకొని డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కొత్తగా అయినప్పటికీ కూడా వీళ్ళందరూ ట్రైన్డ్ ఆస్ట్రోనాట్స్. చాలా సంవత్సరాల యొక్క కఠోరమైనటువంటి శ్రమ తర్వాతనే వాళ్ళని ఎంపిక చేయడం, వాళ్ళు పంపించడం, వారి ఆహార నియమాలు ఏంటి, ఆ సమయంలో వాళ్ళు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని తెలిసే పంపిస్తారు. ఎందుకంటే ఫిట్నెస్ లేని వాళ్ళని అక్కడ పంపిస్తారు. మీరు గమనించి చూసినట్లయితే అనేక కమర్షియల్ వెహికల్స్ కూడా దంపతులు ఇద్దరిని తీసుకెళ్తామని అక్కడ హనీమూన్ చేయించుకొని వస్తాము 2 weeksలో అని చెప్పి రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మొదట్లో చాలా బాగున్నప్పటికీ వెళ్ళి వచ్చిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు అక్కడ చవి చూసినటువంటి కొత్త అనుభూతులు ఏంటి అనేవి గమనించి చూసినట్లయితే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క మైండ్ కొంచెం డల్ అయినట్టు, కొద్దిగా డిజీనెస్ అంటే కళ్ళు తిరుగుతున్నట్టు, నేర్చుకోవడానికి టైం పట్టినట్టు, తర్వాత వారి ఆకలి తగ్గినట్టు. ఎందుకంటే కొత్త ప్రదేశంకి వెళ్తే మనం నిద్ర పట్టదు, అక్కడ కూడా నిద్ర పట్టదండి. నిద్రపోవాలంటే కనీసం మినిమం కంఫర్ట్ మనకుండాలి. మన బెడ్ అలవాటు లేదు, మనం నిద్రపోలేము. అలాంటిది తేలిపోతున్నటువంటి ఆ వాతావరణంలో మనం నిద్రపోవాలి. మన బెడ్ని మనకేసి కట్టేస్తారు తప్పితే, లేకపోతే లేచి వెళ్ళిపోతుంటాం ఇటు. కాబట్టి బెడ్కి అనుసారం చేసేటువంటి బెల్ట్స్ ఉంటాయి. పడుకోవాలన్నా, లేచి కూర్చోవాలన్నా, తినాలంటే ఏంటి, మనందరం కూడా చక్కగా ముద్ద కలుపుకొని తినేస్తున్నాం. వాళ్ళు అట్లా తినడానికి వెసులుబాటు లేదండి. ఎందుకంటే వాళ్ళ ఆహారం అనేది కూడా చిన్న సైజుగా, చిన్న చిన్న క్యాప్సూల్స్గా, చిన్న చిన్న ప్యాకెట్స్లో వాటి పీల్చిన స్ట్రాతో తీసుకోవడం, లేదా ఆ ప్యాకెట్ని స్క్వీజ్ చేసుకొని మింగటం. ఎందుకంటే మన ముద్ద కిందకి దిగాలంటే భూమి ఆకర్షణ శక్తి అవసరం. మన నీళ్లు తాగుతూ కిందికి వెళ్ళాలి. వెళ్ళడానికి మొన్న 2 నిమిషాలు ఆగుతాం, ఎందుకంటే గబుక్కని పడుకో తిన్న తర్వాత, ఎందుకంటే అది మళ్ళీ రిగర్జేషన్ అవుతుందేమో అని. కానీ వాళ్ళు అలాంటి ఘన పదార్థాలు పెద్ద పెద్ద తీసుకోలేరు, తీసుకోకూడదు కూడా. ఓన్లీ ఫ్లూయిడ్స్ మాత్రమే, అంటే మీరు చెప్పినట్టు క్యాప్సూల్స్, ఫ్లూయిడ్స్తో మాత్రమే సర్వైవ్ అయి ఉంటారు. ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, చిన్న చిన్నవి ప్యాకెట్స్గా, శాచెట్స్గా ఉంటాయి. వాటిని సీల్డ్ ప్యాక్స్ ఉంటాయి. అక్కడ ఆహారం తయారు చేసిన విచిత్రమైన పద్ధతులు ఉన్నాయి. గాలిలోంచి ఆహారం తయారు చేయటం, వ్యర్థ పదార్థాల నుంచి తయారు చేయటం, ఇలాంటివి కూడా కనుక్కున్నారు. అనేక రకరకాల కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఇంత ఆహారాన్ని కొన్ని నెలల తరబడి వాడేటువంటి దాన్ని మోయడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటే బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతులు వెతుక్కున్నారు. ఏదేమైనా సరే చాలా కాంపాక్ట్గా ఉంటుంది, ఇబ్బంది కలిగించదు, వారికి కావాల్సిన క్యాలరీస్ మాత్రం ఇస్తుంది. వాళ్ళు విసర్జించేది కూడా పెద్దగా ఏమి ఉండదండి. ఎందుకంటే తిన్నదే ఆల్మోస్ట్ క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. ప్రోటీన్ పౌడర్స్ కాబట్టి దానికి బయటకు వచ్చే వ్యర్థాలు చాలా తక్కువగా ఉంటాయి. అలా మెయింటైన్ చేయగలుగుతారు. చాలామంది అక్కడ వెళ్ళిన తర్వాత యాంగ్జైటీకి గురి కావడం, డిప్రెషన్ గురి కావడం, మానసిక పరిస్థితి కొంచెం మనం వెళ్ళాల్సిన 9 రోజులు అనుకున్నప్పుడు 10వ రోజునే ఆందోళన చెందుతుంటారు. ఏమైంది, నేను ఎప్పుడు వెళ్తాను, ఎందుకు నాది లేట్ అవుతుంది. ఒకటి సాంకేతిక కారణాల వల్ల స్టార్ లైనర్ అనేది దెబ్బతినడం వల్ల తిరిగి రాలేకపోయారు. మరి ఎప్పుడు పంపుతారు? ప్రతిరోజు అడిగే క్వశ్చన్ అదే, ప్రతి గంటకి అదే అడుగుతారండి. ఉన్నది 2 మనుషులు, మనకి ఎంత
క్లోజ్ పర్సన్ అయినా సరే సెకండ్ డే థర్డ్ డే తర్వాత బోర్ కొడుతుంది. కొత్త మనిషిని కలవాలని, కనీసం కొత్త వాతావరణం చూడాలని, ఇది అంతర్లేనటువంటి ఒక ఎదురు చూపుగా కానీ లేక ఇబ్బందికరమైనటువంటి వెయిట్, ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది కష్టంగానే ఉంటుంది. ప్లస్ అది కూడా మనం ఎక్కడో ఇన్సెక్యూర్ ప్లేస్లో ఉన్నాం, వాళ్ళకి నార్మల్గా వాకింగ్ చేసే అవకాశాలు లేవండి. మనందరం నడుస్తున్నాం, చక్కగా ఎంతకాలం అంత జాగింగ్ చేసుకుంటాం, ఓపుకునేంత వరకు అన్ని పనులు చేసుకుంటాం. కానీ అక్కడ నడవడానికి ఛాన్సే లేదు. నడవకపోతే గాలిలో తేలుతున్నాం, ఎక్సర్సైజ్ చేయడం కష్టంగా ఉంది. కాబట్టి జరిగేది ఏంటి అంటే మనం నడవడం అనేది మర్చిపోవచ్చు. కొద్ది నెలల్లో మనం ఎలా నడిచామనేది మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే నడవలేదు ఈ మధ్య. ఎందుకంటే సామాన్యంగా మనము ఫర్ సమ్ రీజన్ ఒకవేళ బెడ్కి అతుక్కొని పోయామండి, ఎందుకంటే ఒక వారం 10 రోజుల తర్వాత యాక్చువల్లీ 2 గంటల తర్వాతే కదలాలంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకు ఆ ఫీలింగ్ అనేది. వాళ్ళు అన్ని నెలలు అక్కడ ఉండి వేరే అట్మాస్ఫియర్లో, అది కూడా బట్ మళ్ళీ ఇక్కడ వచ్చేసిన తర్వాత అసలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన చిన్నపిల్లలు నడవడం ఎలా నేర్చుకుంటారు? పడుకుని ఉంటారు, వాళ్ళు మెల్లమెల్లగా పాకుతుంటారు. వాళ్ళు నడవడానికి మనం చేయి సపోర్ట్ ఇచ్చి నడిపిస్తాం. వాళ్ళ పాదాలు చాలా సున్నితంగా ఉంటాయి, అవి వాళ్ళ బరువును మోయడం కష్టంగా ఉంటుంది. నడిచిన కొద్దీ కొంచెం అవి రఫ్ అవుతాయి, అరికాళ్ళు అనేది టఫ్ అవుతాయి. ఆ తర్వాత నడవడం నేర్చుకుంటారు, కింద పడుతుంటారు, మెల్లగా వాళ్ళ కాళ్ళలో బలం అనేది పెరుగుతుంటుంది. అంటే మసిల్ స్ట్రెంగ్త్ అనేది మనం చేసే ఎక్సర్సైజ్ వల్లనే పెరుగుతుంది. కాబట్టి నేర్చుకోవాలి మళ్ళీ. వీళ్ళు పసిపాప లాంటి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు కూడా చాలా లేతగా ఉంటాయి, మసిల్ స్ట్రెంగ్త్ లేదు, వెయిట్ లాస్ అయ్యారు, క్షీణించిపోయారు. ఒక విధంగా చూస్తే అట్రోఫీ ఆఫ్ మసిల్ అంటారు. ఎప్పుడైతే కండరాలు సరిగ్గా పనిచేయవో దాని వెనుక ఉన్నట్టు బోన్స్ కూడా వాటి యొక్క కాల్షియం లెవెల్స్ని కానీ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళకు అంత స్టామినా ఉండకపోవచ్చు. నడవడం మొదలు పెడితే ఎక్కువసేపు నడవలేకపోవచ్చు. ఇదంతా కూడా మెల్లగా ట్రైనింగ్తో వచ్చేది. సో ఇదంతా భూమి ఆకర్షణ శక్తి వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఫస్ట్ స్విమ్మింగ్ చేయమంటారు. స్విమ్మింగ్ లోపల కాలు తీయడమే లేదు, నీళ్ళ బాయన్స్ అంటారు, అది మన పైకి ఎగదోస్తుంటుంది వాటర్. కాబట్టి దాని ప్రకారం కొంత మసిల్ స్ట్రెంగ్ బిల్డ్ కావడానికి, ఎవరైనా మనిషితో పాటు మెల్లగా నడక నేర్చుకోవడానికి, లేకపోతే డాగ్ తీసుకుని వెళ్ళిపోతారు. వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా డాగ్ తీసుకుని ఆ డాగ్తో పాటు మెల్లగా వెళ్ళటం, దానికి కూడా అర్థమవుతుంది మన మాస్టర్కి ఏం జరుగుతుంది అనేది. సో నడక అనేది కష్టమైపోతుంది. ఆహారం తినాలంటే మనలాగా అన్నం కలుపుకొని తినడం కానీ సాలిడ్ ఫుడ్స్ గబుకొని తినలేరు, ఎందుకంటే వాళ్ళు అన్ని క్యాప్సూల్స్కి, శాచెట్స్కి, పౌడర్స్కి, చిన్న చిన్న లిక్విడ్ ప్యాకెట్స్కి అలవాటు పడ్డ ప్రాణాలు. అవి కూడా ఇంప్రూవ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసిక డిప్రెషన్ వాళ్ళు బయటకు రావాలి. ఎందుకంటే ఆ డిప్రెషన్ స్టేట్ అనేది నిర్వచనం చేయలేనటువంటిది. వాళ్ళు ఎంత ఆందోళన చెందారు, ఒంటరితనం అనేది దుర్భరం. చాలామంది ఒంటరిగా ఉండి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఒంటరిగా ఉన్నారు. భార్య చనిపోయింది, భర్త ఒకడే ఉన్నాడు, పిల్లలు ఎక్కడో అబ్రాడ్లో ఉన్నారు, తండ్రి ఎప్పుడో సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకు అని అంటే ఆ ఒంటరితనం అనేది అంత భయంకరమైనది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నా సరే, ఇద్దరిలో సునీతా విలియమ్స్కి ఎక్కువ వెయిట్ లాస్ అయిందని చెప్తారు. ఆయన సెకండ్ పర్సన్ నడుచున్న బుచ్ విల్మోర్ అని ఆయన కొంచెం రీజనబుల్గా ఓకే ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు సాంగత్యంలో వాళ్ళు రీజనబుల్లీ ఓకే, వెల్ ప్రిజర్వ్డ్గా ఉన్నారు. 9 నెలలు అయినా సరే వాళ్ళు మేజర్ ఇష్యూస్ని ఏమి ఫేస్ చేయలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరూ కూడా విటమిన్ డి రావాలంటే సన్షైన్కి ఎక్స్పోజ్ కావాలి. మనం అక్కడ సన్షైన్ లేదు, వాళ్ళు అట్లా స్కిన్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఏం లేదు. వాళ్ళు విటమిన్ డి క్యాప్సూల్స్ కానీ తీసుకుంటున్నారు, బోన్ స్ట్రెంగ్త్ కోసం ట్యాబ్లెట్స్ చేసుకుంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన స్కిన్ మామూలుగా సన్ రేస్లో వచ్చేటువంటి కొన్ని హానికారక పదార్థాలను వాటి ఫిల్టర్ చేయగలుగుతుంది. కానీ కాస్మిక్ రేస్ నుంచి వచ్చే ఇరేడియేషన్ అనేది మనకు అలవాట్లేదు. అక్కడ వచ్చే కాస్మిక్ రేడియేషన్ వాళ్ళు రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎన్నో నెలలుగా ఉన్నారు. కాబట్టి స్కిన్లో కొన్ని చేంజెస్ రావచ్చు. ఆ కాస్మిక్ రేస్ వల్ల DNA ఫ్రాగ్మెంట్ అవుతుంది, విరిగిపోతుందని, ఆ జన్యుపాదం విరిగితే క్యాన్సర్కి దారి తీయొచ్చని, అది ఇమీడియట్ కాకపోయినా సరే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉందని, ఇంత లాంగ్ ఎక్స్పోజర్ ఈజ్ నాట్ వెరీ సేఫ్. ఇంకో ముఖ్యమైన విషయం, అక్కడ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా బాగుంటుందని, హనీమూన్ కపుల్ అక్కడ వాళ్ళ ఎగ్ రిలీజ్ టైం లోపల కలవాలని అలా తీసుకెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా ఫస్ట్ వారు చేసిన ఎక్స్పెరిమెంట్ ఎలుకల మీద చేశారండి. ఆ ఎలుకల మీద చేస్తే ఫలదీకరణ జరిగింది అంతరిక్షంలో, తర్వాత వచ్చేసింది కిందకు వచ్చి డెలివరీ అయినప్పుడు చూస్తే నార్మల్గా భూమి మీద ఫలదీకరణ చెందినటువంటి ఆ తర్వాత పుట్టిన ఎలుక పిల్లల కంటే అంతరిక్షంలో పుట్టినటువంటి లేక అక్కడ ఫర్టిలైజేషన్ జరిగినటువంటి ఆ ఎలుకలు చాలా చిన్నవిగా, లో బర్త్ వెయిట్గా ఉన్నాయి, చాలా మైల్ స్టోన్స్ డిలేడ్ అయి ఉన్నాయి. నార్మల్గా న్యూరోనల్ మెచ్యురేషన్ అంటే స్పీడ్ సరిగా లేదు. రెండవది, ఏదైనా సరే ఒక జంతువుని మనం పైనుంచి ఇట్లా పట్టుకొని వదిలేసాం అనుకోండి, ఎలుకను వదిలేస్తే వెల్లకిల పెట్టి వదిలేసినా సరే అది కరెక్ట్గా ల్యాండ్ అయ్యేది కాళ్ళ మీద ల్యాండ్ అవుతుంది. వీపు భాగం నుంచి ఇట్లా వదిలేసాం అనుకోండి, తిరిగిపోతుంది, తిరిగి కాళ్ళ మీద ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే తన శరీరానికి ఇబ్బంది కలగకూడదు, దెబ్బ తగలకూడదు. దాన్నే పొజిషన్ రైటింగ్ రిఫ్లెక్స్, పొజిషన్ కరెక్ట్ చేసుకునేటువంటి రిఫ్లెక్స్ ప్రతి ఎలుకకు ఉంటుంది, పుట్టిన ప్రతిదానికి ఉంటుంది. కానీ ఇక్కడ అంతరిక్షంలో ఫలితంగా చెందినటువంటి ఆ ఎలుక పిల్లలకి అది లేకపోవడం వల్ల మనం వీపు మీద వదిలేసాం అనుకోండి, వీపు విరుగుతుంది తప్పితే అది కరెక్ట్ చేయలేకపోతుంది. ఎందుకంటే వాటికి మైల్ స్టోన్స్, న్యూరోనల్ మెచ్యురేషన్ చాలా డిలే అయిందని, అందువల్ల
అంతరిక్షంలో ఫలదీకరణ అనేది అంత గొప్ప అట్రాక్టివ్ ఆప్షన్ కాదేమో, అక్కడ ఫలదీకరణ చేస్తే మాకు అద్భుతమైన పిల్లలు పుడతారని అలాంటి విషయం ఏమి లేదని, అసలు మనిషి మనుగడకి ఆకర్షణ శక్తి కొంత ఉండాలని, భూమి అత్యంత గొప్ప ప్రదేశం అని, ఇక్కడున్న ఆకర్షణ శక్తిలో ఒక 20% అయినా ఆకర్షణ శక్తి ఉంటే తప్ప నార్మల్ ప్రక్రియలు జరగవు. నీళ్లు తాగడం కానీ, పడుకోవడం కానీ, నడవటం కానీ, కనీసం ఒక శృంగార ప్రక్రియలో పాల్గొనాలన్నా సరే ఆ మాత్రం భూమి ఆకర్షణ శక్తి ఉండాల్సిందే. ఇప్పుడు మనము సునీత విలియమ్స్ గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ ఏజ్ 65 బాన్ అని చెప్పారు. సో ఇప్పుడు 60+ ఉంది ఆవిడ. అవును. కానీ పర్టికులర్గా ఈ ఏజ్లో అంటే అంత 9 months ఇన్ని రోజులుగా కష్టపడిన ఆవిడ అక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఆవిడకి అంటే అనుకునే దానికంటే ఎక్కువ టైం పడుతుంది అంటారా రికవర్ అవ్వడానికి? మినిమం 3 to 6 months పడుతుంది. 3 to 6 months ఒక పసిపాపను చూసినట్టు చూడాల్సిందే. అన్ని విషయాలను చెప్పలేం, కానీ వాళ్ళు వచ్చినాక మెడికల్ ఎవాల్యుయేషన్ అవుతుంది. గుండె ఎలా కొట్టుకుంటుంది, గుండె లోపల ఉన్న రిజర్వ్ కెపాసిటీ ఏంటి, రిథమ్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉంది, ఆమెకి ఎంత స్టామినా ఉంది, మనం పరిగెత్తి చూస్తే తెలుసు మనం ఎంతకాలం పరిగెత్తిన తర్వాత ఆయాసం వస్తుందని. వాళ్ళకి ఆ టెస్టులు ఉంటాయి. సో వెళ్ళేటప్పుడు చాలా ఫిట్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేశారు, కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. సో ఆమె మళ్ళీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. ఏదైనా బ్రతికి వస్తుంది అనేది ఒక సంతోషం. వాళ్ళు చేసిన ప్రయోగాల వల్ల మనందరికీ కూడా లాభం జరుగుతుంది. భావితరాలకు కొంత గొప్ప రికవరీ చేస్తారని ఆశపడుతున్నాం. కానీ వాళ్ళ జీవితానికి అపాయం కలగకూడదని, వాళ్ళు సజావుగా తిరిగి రావాలని, తిరిగి వచ్చే క్రమంలో మోస్ట్ డేంజరస్ ఈవెంట్స్ జరిగినాయి. మీకు తెలుసు, కల్పన చావ్లా అనే ఆమె భూమి యొక్క అట్మాస్ఫియర్కి వస్తున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల అక్కడ ఉన్నటువంటి దాన్ని స్ప్లాషింగ్ అంటారు, అంటే ఖాళీగా ఉన్నటువంటి ఆకర్షణ శక్తి లేనటువంటి వాతావరణం నుంచి సడన్గా భూమి ఆకర్షణ శక్తి కక్షలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇంటెన్స్ షేరింగ్ ఫోర్స్ వచ్చి పేలిపోతుంది అంతరిక్ష నౌక. అలా కాకుండా దీన్ని స్లోగా 1 hourలో రాగలిగిన ప్రయాణాన్ని 8 గంటల వరకు మెల్లగా తీసుకొచ్చి టాంజెన్షియల్గా ఎలా ఎంటర్ కావాలి, నీళ్ళలో పడేటప్పుడు డైరెక్ట్ ఇట్లా రాయి పడ్డట్టు పడరండి, సైడ్ నుంచి ఇట్లా జారుకుంటారు పెద్ద స్విమ్మర్స్ అయితే. సైడ్ ఎందుకంటే ఫ్రిక్షన్ రాకుండా ఉండాలి, స్మూత్గా అందులోకి ఎంటర్ అయిపోవాలి. ఆ క్రమంలో వారికి ఏం అపాయం జరగకూడదని చెప్పి ఆ ఈవెంట్ కనుక సరిగా చేయగలిగితే తప్పకుండా వాళ్ళు ల్యాండ్ అవుతారు. రేపు అంటే ఉదయం 3:35 AM బుధవారం నాడు వాళ్ళు ల్యాండ్ అయ్యే ముహూర్తంగా ఉంది. అది సజావుగా జరుగుతుంది అని ఆశిద్దాం. ఆ తర్వాత ఆ క్యాప్సూల్ ఎప్పుడైతే గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటారు అందులో పడిన తర్వాత ఫ్లోరిడా దగ్గర వెంటనే ఆ క్యాప్సూల్ నీళ్ళలో అది పారాచూట్ ద్వారా ల్యాండ్ అవుతుంది. నీళ్ళలో పడిన తర్వాత మెల్లగా సముద్రం కింద నుంచి వెళ్ళేటువంటి ఎక్స్పర్ట్స్ వెళ్ళిపోతారు, వెళ్ళి ఆ క్యాప్సూల్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే వారికి బయటకు వచ్చేటువంటి అనేక రకాల సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు మెడికల్ ఎవాల్యుయేషన్, వాళ్ళు ఎలా ఉన్నారని చూసి వెంటనే వారికి అవసరమైన సపోర్ట్ ఇవ్వాలి. భూమి అనేది ఇప్పుడు కొత్తది వాళ్ళకి, వాళ్ళు అంతరిక్షం ఉన్నటువంటి వేరే గ్రహవాసులాగా తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నార్మల్ మనిషిగా మారాలంటే, దీనికి అలవాటు పడాలంటే ఇంటెన్స్ వాళ్ళ మీద మానిటరింగ్ జరగాలి, టెస్టింగ్ జరగాలి, మెంటల్ స్టేట్స్ ఎగ్జామినేషన్ జరగాలి, డిప్రెషన్ గురవుతే అది రికవర్ చేయాలి. ఇవన్నీ చేస్తే వాళ్ళు చేసిన ఆ ప్రయోగాలు మనకి లాభం చేసినా సరే వాళ్ళ జీవితానికి నష్టం కలగకూడదని, ఇంతకాలం వాళ్ళు డేర్ డెవిల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజంగా సజావుగా ఉండాలని, వాళ్ళ ద్వారా భావితరాల కొత్త సిగ్నల్స్ కానీ కొత్త అంశాలు కానీ తెలియజేసి భావితరాలు జరిగేటువంటి ప్రయోగాలకు వాళ్ళు నాందిగా పలకాలని, అందుగా ఉన్నటువంటి ఆ ఎవిడెన్స్ అంతా కూడా మానవాళి యొక్క లోక కళ్యాణానికి ఉపయోగపడాలని, ఈ క్రమంలో అలా అక్కడ ఆగిపోయినటువంటి వాళ్ళ ప్రాణం నిజంగా అత్యంత కీలకమైనది. ఊహించిన విధంగా వాళ్ళు అక్కడ ఉంచడం అనేది కూడా ఒక విధంగా అది తప్పే, అది ఎవరు సమర్థించుకోలేరు. ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ స్పేస్ స్టేషన్ అయినా సరే అలాంటి పరిస్థితులను, విపత్కర పరిస్థితులను దాటుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు మహనీయులే. అలాంటి ఛాంపియన్స్కి మనం ఒకసారి సెల్యూట్ చేస్తూ వాళ్ళు బాగా జీవించాలని, తద్వారా వాళ్ళు ఎంతకాలం ఉన్నా సరే ప్రతి క్షణము వాళ్ళు గడిపిన ప్రతి క్షణము మనకు ఒక మార్గదర్శకంగా కావాలని, భావితరాలకు ఉపయోగపడాలని నేను భావిస్తున్నాను. అంటే ఓవరాల్గా కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ మీద ఎలాంటి డిఫరెన్సెస్ అనేది మనం చూడొచ్చు అంటారు? ఇప్పుడు జనరల్గా వాళ్ళకి రక్తం ఎలా పని ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లేదా హార్ట్ కండిషన్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, స్టామినా ఎలా ఉంది, మసిల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, బోన్ డెన్సిటీ ఎలా ఉంది, మెంటల్ స్టేట్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూసేది. వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఉందా, వాళ్ళకి చేసేటువంటి బ్లడ్ సెల్స్ లోపల ఏమైనా DNA ఫ్రాగ్మెంటేషన్ ఉందా, వాటి వల్ల ఏమైనా భవిష్యత్తులో క్యాన్సర్స్ వస్తాయా, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ కూడా వీళ్ళు మరింత ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పోజ్ అయినటువంటి ఆ రేడియేషన్ వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, వీళ్ళకి ఏమైనా జరిగిందంటే నెక్స్ట్ వెళ్ళేటువంటి ఆస్ట్రోనాట్స్కి అదొక మార్గదర్శకంగా ఉంటుంది, ప్రివెంటివ్ మెజర్ తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా 9 నెలలు అనేది హైయెస్ట్ టైం కాదండి, ఇంతకంటే ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్లాన్డ్గా వెళ్ళారు వాళ్ళు, వీళ్ళు ప్లాన్ కాలేదు కాబట్టి ఇక్కడ గగ్గోలు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. 9 రోజులు చెప్పి మీరు 9 నెలలు పెట్టారే, మరి అదే సంవత్సరం పాటు వెళ్ళి వస్తున్న వాళ్ళు సంవత్సరం హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మీద ఎక్కడ కూడా ఫరవర్ ఉండదు ఏ దేశంలో కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉత్కంఠ ఎందుకంటే వీళ్ళు లేట్ అయిపోయారు, వీళ్ళు దిక్కులేని పరిస్థితులు చాలా కాలం ఉన్నారు కాబట్టి ఏదో ప్రయోగాలు చేయించారు. అవి మనం అనుకున్న ప్రయోగాలు కావు, కానప్పటికీ వాళ్ళు ఉన్నారు, ఉండి ఎదురు చూశారు, ఎవరు కూడా ఇల్ హెల్త్కి గురి కాలేదు. అక్కడే ఒక మనిషి చనిపోయారు అనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది.
ఆ ఇద్దరిలో ఒకటి పోతే ఇంకొక మనిషి ఎలా బతకగలరు? కాబట్టి ఇద్దరు ఫిట్నెస్ మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత గొప్ప అంటే అడ్వర్స్ కండిషన్లో వాళ్ళు బతకగలిగారు, ఒకరికొకరు తోడుగా ఉన్నారు, జీవించున్నారు, ఇప్పటికి కూడా నవ్వగలుగుతున్నారు. వాళ్ళ ముఖంలో నవ్వు లేదు, చీర్ఫుల్నెస్ లేదు, కానీ మనం చూసినప్పుడల్లా ఒక చిన్న హాయ్ అంటున్నారు, ముఖం నవ్వు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా హిడెన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు తెలియజేస్తుందని, వాటన్నింటినీ ఈజీగా అధిగమించవచ్చు. ఒకసారి భూమి మీదకి వచ్చిన తర్వాత మెడికల్ అడ్వాన్స్ ఆర్ వెరీ అడ్వాన్స్ హియర్, భూమి మీద ఉన్నటువంటి అడ్వాన్సెస్ ప్రకారం వాళ్ళు బతికించుకోవచ్చు. అక్కడెక్కడ ఉన్నారు కాబట్టి మనం ఎన్ని సమస్యలు మాట్లాడుతున్నాం. అదే భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవ్రీ సిస్టమ్ వీ హ్యావ్ టు అసెస్, వాటిని సరి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ జీవితానికి ఎటువంటి దోకా లేకుండా మనం చూసే అవకాశాలు మాత్రం ప్రస్తుత పరిజ్ఞానంలో తప్పకుండా అందుబాటులో చెప్పడానికి నేను గర్విస్తున్నాను. మీరు అన్నారు ఇంతకంటే ఎక్కువ రోజులు వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని. అవునండి. సో ఇలాంటి ఇష్యూస్ అనేది రాకుండా ఒకవేళ అంటే ముందే ప్రిపేర్డ్గా ఉండాలి, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఒకసారి మనం అక్కడికి వెళ్ళామంటే సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు? ఆ ప్రికాషన్స్ ఇప్పుడు మనం చెప్పలేమమ్మా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అసెస్ చేసిన తర్వాత వచ్చిన సమస్యలను బట్టి ప్రికాషన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. తప్పితే ఇప్పుడు ముందే ప్రికాషన్స్ చెప్పడానికి లేదు. ఒక్కొక్క మనిషికి మనం నేర్చుకుంటున్నాం, ఇట్స్ ఏ లెర్నింగ్ ఫేజ్. కాబట్టి ఇలా జరిగింది కాబట్టి వాళ్ళు ఏముంది, లేడీస్లో జరిగితే ఏమవుతుంది, ముందు వెళ్ళిన వాళ్ళు అబ్బాయిలు మాత్రం వెళ్ళారు, వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నారు, ఇప్పుడు లేడీస్లో ఏం జరుగుతుంది అనే విషయం కూడా తెలియాలి. ప్రతి పర్సన్ డిఫరెంట్ అండి. ఇప్పుడు వెళ్ళిన ముందు వాళ్ళకి వీళ్ళకి ఈజీ కంపేర్ చేయడం కాదు. ప్రతి వాళ్ళ జెనెటిక్ స్టామినా వేరే ఉంటుంది, ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, స్టామినా లెవెల్స్ డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ బేరీ చేసుకున్న తర్వాతనే భావి తరాలకు కానీ భావి ఎక్స్పెరిమెంట్స్కి కానీ మనం ఒక మార్గదర్శక గైడ్లైన్స్ని ప్రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మనం అసెస్ చేయాలి, వాళ్ళు మనతో మాట్లాడాలి, వాళ్ళు ఇంటర్వ్యూలు చెప్పాలి, క్షణక్షణం ఏం జరిగిందో మనకు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎవ్రీ మినిట్ ఈజ్ రికార్డెడ్. సో వాళ్ళకి ఏం జరిగిందని రికార్డ్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారని చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్తున్నా మనకి ఇంతవరకు వాళ్ళు చెప్పలేకపోయారు, కేవలం కమాండ్స్ తీసుకుంటారు తప్పితే నిజమైనటువంటి వాతావరణంలో ఉన్న ఇబ్బందులు వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. అది వాళ్ళ గొప్పతనం అనుకోవచ్చు. కానీ దాని అంతా కూడా అసిస్ట్ చేస్తారు. చేసి ఏ మనిషి అయినా సరే ఇంత గొప్ప ప్రయోగంలో వెళ్ళినప్పుడు వాళ్ళకి అపాయం జరగకూడదు, జరిగితే నెక్స్ట్ వెళ్ళడానికి భయపడిపోతారు, పంపడానికి కూడా స్టేషన్స్ భయపడిపోతాయి. కాబట్టి ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ కావాలని, దాని ద్వారా సునీతా విలియమ్స్ కానీ కల్పన చావ్లా లాంటి ఒక బాధాకర విషయం మళ్ళీ జరగకూడదని ఆశిస్తూ ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీధర్ గారు షేర్ చేసుకున్నందుకు విషయాలు. నిజంగా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దేనికోసం వాళ్ళు వెళ్ళారు, బట్ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అండ్ తర్వాత మానిటరింగ్ వాళ్ళ హెల్త్కి సంబంధించి ఎలా ఉంటుందని చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, అనుకోకుండా లేట్ అవుతూ వచ్చినటువంటి వాళ్ళ రిటర్న్ జర్నీ ఏదైతే ఉందో ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వేరే రీజన్స్ వల్ల కూడా చాలా లేట్ అయిపోయింది. సో మొత్తానికి వాళ్ళు ల్యాండ్ అయిపోతున్నారు, ల్యాండ్ అయ్యే ఉంటారు ఇప్పటికి కూడా. సో మొత్తానికి వాళ్ళ మానిటరింగ్ హెల్త్ పరంగా కూడా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు వాళ్ళు వెనక్కి తిరిగి రావాలని. సో మూమెంట్ వచ్చేసింది, సక్సెస్ఫుల్గా తిరిగి రావడం అనేది ఒక చాలా గొప్ప విషయము. సో ఇది మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.